హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు ది మాస్టర్ పిక్ వర్చువల్ ట్రేడింగ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం వర్చువల్ ట్రేడ్ చేసి ఏదైనా ఒక స్ట్రాటజీ కానీ ఏదైనా ఒక ట్రేడింగ్ సెటప్ కానీ మనకి సక్సెస్ఫుల్ అనిపిస్తేనే ఆ ట్రేడింగ్ సెటప్ మనం కొనసాగిస్తాం. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ ట్రేడింగ్ లో ఒక బెస్ట్ స్ట్రాటజీలో మనం స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మన ఎన్ఎస్సి వెబ్సైట్ వాడాము. అలా కాకుండా స్కానర్ ఎలా వాడాలి, స్టాక్ స్కానర్ ఎలా వాడాలి, దానికి స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. కొత్తగా ఎవరైనా ఛానల్కి విజిట్ చేసి ఉంటే MPVTRFI అనేది నా ఓన్ ఇండికేటర్. దీనికి సంబంధించిన ఓన్ ఇండికేటర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఆల్రెడీ వీడియో చేశాను. కావాలంటే ఆ వీడియో చూస్తే ఇంట్రాడే ఎలా చేయాలి, పొజిషనల్లో ఎలా తీసుకోవాలని క్లియర్గా పిన్ టు పిన్ పాయింట్ చెప్పాను. ఓకే, ఆ వీడియోని అబ్జర్వ్ చేస్తే మీకు ఈ ఇండికేటర్ ఎలా వాడాలో తెలిసిపోతుంది. అండ్ ఇప్పుడు మన టాపిక్ విషయానికి వస్తే స్వింగ్ ట్రేడింగ్లో బెస్ట్ స్ట్రాటజీ చెప్పుకున్నాం కదా, ఆ స్ట్రాటజీని మనము ఎలా స్టాక్ స్క్రీనర్లో మనం కన్వర్ట్ చేసుకోవాలి, ఇదర్ స్క్రిప్ట్ ద్వారా మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఇక్కడ చూద్దాము. ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో క్లియర్గా ఆ వీడియో చూసిన తర్వాతనే చూడడానికి ట్రై చేయండి. అండ్ కావాలంటే నేను ఐ కార్డ్లో ఇస్తాను. ఓకేనా. మెయిన్గా మనము ఈ స్ట్రాటజీలో 2 ఇండికేటర్స్ వాడతాం. ఒకటి HMA, హల్ మూవింగ్ యావరేజ్, అండ్ అదేవిధంగా హల్ మూవింగ్ యావరేజ్ సెట్టింగ్స్ చూసుకోండి, ఆల్రెడీ నేను ఆ వీడియోలో చెప్పాను, ఆ వీడియో ప్రకారంగా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి MACDలో మనము బై ఇదర్ డిఫాల్ట్గా పెట్టవచ్చు, లేదంటే ఆ వీడియోలో కొన్ని సెట్టింగ్స్ చెప్పాను, ఆ సెట్టింగ్స్ ప్రకారంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడైతే మనకి ఎల్లో లైన్ని క్రాస్ అయ్యి బ్లూ లైన్ పైకి వస్తుందో అక్కడ మనము దాంతోపాటు HMA పైన ఒక 1 డే క్యాండిల్ క్లోజ్ అయితేనే మనము ఆ ట్రేడ్ని కన్సిడర్ చేస్తాము, లేదంటే మనం కన్సిడర్ చేయము. ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. అది క్లియర్గా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్కడైతే మనకి HMA కింద క్లోజ్ అవుతుందో 1 డే క్యాండిల్ క్లోజ్ అయ్యి దాంతోపాటు ఎల్లో లైన్ కింద మనకి బ్లూ లైన్ క్రాస్ అవుతుంటే అక్కడ మనకి ఎగ్జిట్ పాయింట్ తెలుస్తుంది, ఎంట్రీ పాయింట్ తెలిసింది, ఎగ్జిట్ పాయింట్ తెలిసింది. ఇప్పుడు ఈ స్ట్రాటజీని మనము ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు. చార్టింగ్ అనే .comలో వెళ్ళి అక్కడ మనకి స్కానర్ అనే ఒక ట్యాబ్ కింద ఫస్ట్ మనం ఏం చేయాలంటే HMA కదా యాడ్ చేయాల్సింది, ప్లస్ సింబల్ యాడ్ చేసి అక్కడ సెర్చ్ చేయండి HMA అని. HMAని సెర్చ్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ సెట్టింగ్స్ తెలుసు కదా, ఇక్కడ 20 ఉంది, 20 బదులు మనం 27 యాడ్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా మన స్ట్రాటజీ ప్రకారంగా యాడ్ అయినట్టు. అండ్ ఇది ఇక్కడ ఫిల్టర్ వాడాలి, క్రాస్ బిలో అని వాడిన తర్వాత ఎక్కడైతే క్లోజ్ అవుతుందో ఆ ఇండికేటర్ మనము యాడ్ చేస్తాం. ఇండికేటర్ యాడ్ చేసిన తర్వాత ఆ స్ట్రాటజీ ప్రకారంగా మనకు ఫిల్టర్ అయిన స్టాక్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఫిల్టర్ అయిన స్టాక్స్ వచ్చి ఈ ఇండికేటర్ యూజ్ చేసిన తర్వాత మనకి ఫిల్టర్ అయిన స్టాక్స్ 229. నెక్స్ట్ ఇండికేటర్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇండికేటర్ యాడ్ చేసిన తర్వాత ఎన్ని ఫిల్టర్ అవుతుందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇండికేటర్ మనకు తెలుసు కదా MACDలో మనకి ఫస్ట్ చేయాల్సింది MACD సిగ్నల్ అని ఉంది కదా, MACD సిగ్నల్లో మనం ఇక్కడ నేను పెడుతున్నది వచ్చి డిఫాల్ట్గా పెడుతున్నాను. కావాలనుకుంటే మన ఇండికేటర్ ప్రకారంగా మీరు కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ మనం యాడ్ చేయాల్సి వచ్చి MACD లైన్ అనమాట. MACD లైన్ వచ్చి మనం డిఫాల్ట్గా పెడుతున్నాను. MACD లైన్ ఎప్పుడైతే క్రాస్ బిలో జరిగితే మనకి అక్కడ మనకి ఏ స్టాక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ అయితే చూసుకుందాం. రన్ చేసిన తర్వాత మనకి 229 నుంచి మనకి 35 స్టాక్స్ మాత్రమే ఫిల్టర్ అయినాయి. ఈ 35 స్టాక్స్ అనేది మనకి యాజ్ పర్ మన స్ట్రాటజీ ప్రకారంగా బిల్డ్ అయిన స్కానర్ అనమాట. ఈ స్కానర్లో మనకు వచ్చింది ఓన్లీ 35 స్టాక్స్. ఇప్పుడు మనకు ఒకటి వెరిఫై చేద్దాం. ఇప్పుడు నేను కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను కదా, ఈ స్టాక్స్ ప్రకారంగా చూస్తే ఇక్కడ మనకి క్లియర్గా చూడండి. ఈ స్టాక్ని గమనించినట్టయితే మనకి HMA మూవింగ్ యావరేజ్ పైన అబోవ్ క్లోజ్ అయింది. అండ్ అదేవిధంగా MACD క్రాస్ ఓవర్ జరిగింది. అది ఎలా జరిగిందంటే మనకి ఎల్లో లైన్ పైన క్రాస్ ఓవర్ జరిగి బ్లూ లైన్ ఉంది కాబట్టి మనకి మొమెంటం ఉంది. ఇంకా కాకపోతే ఈ స్టాక్ని మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్స్ ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి SOTLని కాపీ చేస్తున్నాం కదా, SOTL కాపీ చేసి నెక్స్ట్ మన ట్రేడింగ్ వ్యూలోకి వచ్చిన తర్వాత కాపీ అండ్ పేస్ట్ చేస్తే మనకి ఈ స్టాక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత HMA మూవింగ్ యావరేజ్ మీద మనకి ఒక 1 డే క్యాండిల్ క్లోజ్ అయింది. దాంతోపాటు ఇక్కడ బాగా గమనించినట్లయితే క్రాస్ ఓవర్ జరిగి మార్కెట్ బుల్లిష్ మూమెంటంలో ఉంది. సో ఇలాంటి స్టాక్ని అవాయిడ్ చేయడం బెస్ట్, ఎందుకంటే ఆల్రెడీ బుల్లిష్ మూమెంట్లో ఉన్నప్పుడు ఇలాంటి స్టాక్ని అవాయిడ్ చేయడం బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ మూమెంటం ఇచ్చిన తర్వాత మళ్ళీ మూమెంటం కొనసాగుతుందనే గ్యారంటీ లేదు. సో ఇలాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ స్టాక్స్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్టాక్స్ వచ్చి CTEని కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత మన ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అయింది కదా చార్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇది కూడా ఆల్రెడీ మనకి మొమెంటంలో ఉంది కాబట్టి ఇలాంటి స్టాక్ను మనం అవాయిడ్ చేయడం బెస్ట్. ఆల్రెడీ కింద మనకి MACD క్రాస్ ఓవర్ జరిగి మొమెంటంలో ఉంది, పైన మొమెంటంలో ఉన్నప్పుడు మనము ఇలాంటి స్టాక్ను కన్సిడర్ చేయకపోవడం బెస్ట్. సో అవాయిడ్ ది స్టాక్. నెక్స్ట్ స్టాక్ చూద్దాం ఒకసారి.
నెక్స్ట్ స్టాక్ చూసిన తర్వాత FLAIRని కాపీ చేసుకున్న దీన్ని ఇక్కడ గమనించినట్లయితే పేస్ట్ చేసి చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ చార్ట్ని బాగా గమనించినట్టయితే ఆల్రెడీ మార్కెట్ బై ట్రెండ్లోకి వస్తుంది. ఎందుకంటే మనకి HMA మూవింగ్ యావరేజ్ మీద 1 డే క్యాండిల్ క్లోజ్ అయింది. దాంతోపాటు మనకి MACD లైన్ అనేది క్రాస్ ఓవర్ జరిగింది. అది ఎక్కడి నుంచి జరిగింది? కింద నుంచి జరిగింది. సో ఇలాంటి స్టాక్స్ను కన్సిడర్ చేయడం చాలా ఉత్తమం. సో ఇలాంటి స్టాక్స్ను కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మన స్ట్రాటజీని మనకు స్క్రిప్టింగ్ పరంగా స్టాక్ స్క్రీనర్ పరంగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ కోడింగ్ మనకి తెలిసి ఉండాలి. సో ఈ కోడింగ్ తెలిస్తే మనకి ఆటోమేటిక్గా మన స్ట్రాటజీని ఇలా కన్వర్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు.